నా పేరు సాయి శేఖర్, నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. రీసెంట్గా మనకి ఇండియాలో ఒక సిటీ కోజికోడ్ సిటీ మనకి కేరళ రాష్ట్రంలో ఉంది. కోజికోడ్ సిటీ మనకి కేరళ రాష్ట్రంలో ఉంది. దానికి మనకి WHO మెంబర్షిప్, మన GNFCCలో మెంబర్షిప్ వచ్చింది. అసలు GNFCC అంటే ఏంటిది? గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO ఎస్టాబ్లిష్ చేసింది. మనం ఒక 2 పాయింట్లు WHO గురించి కూడా మనం చూసుకుంటే, ఇది 1948 ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా కేంద్రంగా మనకి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనకి ప్రెసెంట్ దీని హెడ్ వచ్చేసి టెడ్రస్ అదనం వచ్చి దీని ప్రెసెంట్. ఇది ఏం చేసింది అంటే 2010వ సంవత్సరంలో మనకి GNFCC గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేసింది అంటే, మనకి దీని యొక్క రోల్ ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేసింది అంటే, కనెక్టింగ్ అండ్ నెట్వర్కింగ్ సిటీస్ ని నెట్వర్క్ ని కమ్యూనిటీస్ ని పీపుల్ ని కనెక్ట్ చేయడానికి. తర్వాత ఏమన్నా చేంజ్ చేయాలి అంటే, మనకి చేంజెస్ తీసుకొని రావడానికి, ప్రపంచంలో చేంజెస్ తీసుకురావడానికి కూడా ఇది WHO మనకి GNFCCని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇందులో మనకి మెంబర్స్ వచ్చేసి 1300 మంది 51 కంట్రీస్ కి. సో అట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో మనకి కోజికోడ్ సిటీస్ ని చోటు దక్కించుకుంది. సో ఇది కోజికోడ్ సిటీ కేరళలో. సో ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇందులో మనకి మెంబర్స్ వచ్చేసి 1300, తర్వాత 51 కంట్రీస్ నుంచి ఉన్నారు. సో ఇది చూసుకోండి. ఇది కొంచెం ఈసారి ఎగ్జామ్లో పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.